ఈరోజు మాజీ కడప పార్లమెంట్ సభ్యుడు వివేకానంద రెడ్డి మీద సిబిఐ ఈరోజు కొన్ని వాస్తవాల్ని వెలికితీయడం, అనుమానాల్ని వ్యక్తం చేయడం సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్ని కథనాలు వస్తున్నటువంటి సందర్భంలో సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని ఇన్వెస్టిగేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తేనే వాస్తవాలు వెలుతురులోకి వస్తాయి. అదేవిధంగా తప్పుడు కథనాలతో ఈరోజు కథనాలు రాస్తున్నటువంటి సాక్షి పత్రికను కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒకటి, ఆ రోజు ఎన్నికల ముందు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో వివేకానంద రెడ్డి గారు హైదరాబాద్కు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కలిసి మన కుటుంబ సభ్యుల్లో విజయమ్మ కానీ, షర్మిలకు కానీ, నాకు కానీ లోక్సభ టికెట్ ఇవ్వాలని అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి అడ్డుపడుతున్నటువంటి ఒక కక్షతో ఆ రోజు వీళ్ళందరూ కూడా కలిసి దానిలో ప్రథమ ముద్దాయి దేవిరెడ్డి శేఖర్ రెడ్డి కానీ, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి కానీ, దేవిరెడ్డి శంకర్ రెడ్డి కానీ, వైఎస్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి వీళ్ళంతా కూడా ఒక్కసారి మాట్లాడుకొని ఈ హత్య చేశారని అక్కడ ప్రజల్లో కూడా వినికిడి ఉంది. అదే సందర్భంలోనే హత్య చేసిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అదేవిధంగా ఉండి కూడా అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా కూడా అక్కడ అంత్యక్రియలు ఏర్పాటు చేసేదానికి చర్యలు చేపడుతున్నటువంటి తరుణం. అదేవిధంగా హత్య జరిగిన తర్వాత ఆ రక్తపు మరకలన్నీ కూడా దేవిరెడ్డి శంకర్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి పని మనుషులు కూడా క్లీన్ చేయించారనేది కూడా అక్కడ అందరికీ తెలుసు. అదేవిధంగా పంచనామా పూర్తి, ఎక్కడైనా కానీ పోలీసులు పంచనామా చేస్తారు. వివేకానంద రెడ్డి కేసులో తీసుకున్నట్టయితే పంచనామా చేయకనే సాక్షిలో కూడా కథనాలు వచ్చాయి. ఏమని, ఇది గుండెపోటుతో మరణించడం జరిగింది ఎవరో వివేకానంద రెడ్డిని. ఆ కథనాలు కూడా ముఖ్యంగా అవినాష్ రెడ్డి అయితేనేమి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి వీళ్ళంతా కూడా మొదలుపెట్టారు ప్రచారం. తర్వాత వాళ్ళ కూతురికి తెలియడం, తర్వాత రావడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ చూసిన తర్వాత మా తండ్రి హత్య కావింపబడ్డాడు తప్ప ఇదేదో గుండెపోటు కాదని ఆమె మాట్లాడడం అవన్నీ కూడా జరిగినాయి. తర్వాత ఈ పదే బ్రేకింగ్ న్యూస్ కూడా సాక్షిలో రావడం జరుగుతుంది. గుండెపోటుతో మరి విజయసాయి రెడ్డి ఒకసారి వ్యక్తం చేశాడు ప్రెస్ ముందు. అదేవిధంగా అవినాష్ రెడ్డి అయితేనేమి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి అయితేనేమి వీళ్ళందరూ కూడా ప్రెస్ మీదకి వచ్చి ఆ రోజు అలాంటి భావన కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. మొత్తం ముందుకు వచ్చి వాస్తవాల్ని తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. నిజంగానే మీ బాబాయ్ మీ చిన్నాన్న ఈరోజు ఆ విధమైనటువంటి చావు చచ్చాడంటే, ఇన్ని కథనాలు వస్తున్నటువంటి సందర్భంలో సిబిఐ ముందుకు వెళ్ళాలి. నువ్వు వాస్తవాలను కూడా తెలియజేయాలి. మీ చిన్నానికి జరిగినటువంటి అన్యాయాన్ని వెలికి తీస్తున్నటువంటి సిబిఐకి మీరు వాస్తవాలను తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా తీసుకున్నట్టయితే గత ఎన్నికల్లో ఒక కొలిక్కి తెస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజు ముఖ్యంగా ఏం చెప్పారంటే, గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి దారికి పోయేటువంటి దానయం తీసుకొని వచ్చేసి ఏకంగా సిబిఐ అధికారులే తనపై ఒత్తిడి తెచ్చారని, ఈ కేసులో నిందితుల్ని బరితెగింపులకు నిదర్శనం సార్ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ప్రోద్బలం ఉంది అనేటువంటి ఒక కథనాన్ని వెళ్ళిన తర్వాత మన అనంతపురం ఎస్పీ గారు కూడా దాని మీద ఒక
ఏది ఒక డిఎస్పీ స్థాయి అధికారితో నేను కూడా దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తామని కూడా ప్రకటన చేయడం జరిగింది. అంటే కేసులన్నీ కూడా తప్పుదో పట్టించడం జరుగుతోంది. అదేవిధంగా ఆ రోజు కూడా చూసి హత్య జరిగిన రోజు కూడా చూసినట్లయితే ఆ రోజు ఇది రక్త చరిత్ర చంద్రబాబు 6వ వారి రక్త చరిత్ర అనే ఒక క్యాప్షన్ పెట్టి కూడా రాయడం జరిగింది. అంటే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. ఇది వాస్తవమా కాదా ప్రజలందరూ కూడా తెలుసు. ఈ రోజు పులివెందులకు వెళ్తే అక్కడ ప్రజలంతా ఒకటే మాట్లాడుతున్నారు, ఈ హత్య జగన్మోహన్ రెడ్డి చేయించాడు. వాళ్ళ చిన్నారెడ్డి, అవినాష్ రెడ్డి, వాళ్ళకి సంబంధించిన గంగిరెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, వీళ్ళందరూ కూడా. అదేవిధంగా కోర్టులో కూడా వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. దస్తగిరి వాళ్ళు కూడా ఏం మాట్లాడారంటే, దస్తగిరి కూడా ఒక సిబిఐ అధికారి రామ్ సింగ్ అనేటువంటి వ్యక్తి డబ్బులు కూడా ఒక 75,000 ఆయన అకౌంట్ ఎక్కేసి తప్పుదో పట్టించే విధంగా మాట్లాడారని కూడా దస్తగిరి చెప్పడం కూడా జరిగింది. వాస్తవాలు చెప్పిన తర్వాత కోర్టులో. అలాగే అవినాష్ రెడ్డి కాపాడేదానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు తోడ్పాటు అందించడం జరుగుతుంది. ఈరోజు సిబిఐ అయితే నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కేసుని. ఈరోజు దాదాపుగా 2.5 సంవత్సరాల కాలం వస్తూ ఉంది. ఈ కాలం అవుతా ఉంది. ముఖ్యమంత్రి మీ సొంత బాబాయ్ అయినా ఈరోజు నిగ్గు తేలడం లేదు. అదేవిధంగా ఈ హత్య జరిగిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరమని ముఖ్యమంత్రి గారు సిబిఐకి లెటర్ రాయడం జరిగింది. తర్వాత క్రమంలో ఆ కేసును విత్డ్రా కూడా చేసుకోవడం జరిగింది. అంటే పలు అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు అవినాష్ రెడ్డికి ఒత్తాసుగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన మీద కూడా సాక్షి పత్రికలో పలు కథనాలను కూడా అనడం జరిగింది. ఆయన డబ్బు పిచ్చి ఉంది, అదేవిధంగా సెక్స్ పిచ్చి ఉంది, దాని ద్వారానే ఈ హత్య కావింపబడ్డారని ఒక అపవాదాలు కూడా ఈ పత్రికలో కూడా రాయడం జరిగింది. తర్వాత ఇంకొకసారి నాకు ప్రాణహాని ఉంది అనేటువంటి విషయం ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తూ నాకు ప్రాణహాని ఉంది అని వివేకానంద రెడ్డి వాళ్ళ సునీత కూతురు మీద అల్లడి మీద కూడా ఆరోపణ చేశాడనేటువంటిది కూడా ఒక కథనం సాక్షి పత్రికలు కూడా రాయడం జరిగింది. అంటే ఇవన్నీ కేసులు తప్పుదావ పట్టించేదానికి రకరకాల ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇలాంటి సందర్భంలో సిబిఐ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఐ ఈరోజు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే సిబిఐ మీద నమ్మకం పోయే పరిస్థితి ఉంది. అందుకోసమే తెలుగుదేశం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, సిబిఐ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా, దోషులు శిక్షించాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ భారతి తండ్రి హాస్పిటల్లో వివేకాంగ కుట్లు కూడా వేసినప్పుడు అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు. ఇది కూడా ఒక అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నట్లే కదా, వాస్తవాలన్నీ తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన ఇంట్రాగేట్ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అందుకోసం మా ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఆయన కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆయన కూడా ఈరోజు ఈ కేసుని తప్పుదావ పట్టిస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ముఖ్యమంత్రిని కూడా విచారణ చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జైల్లో ఉన్నటువంటి వరదారెడ్డి అనే అతను అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో పరిటాల రవీంద్ర గారిని చంపినటువంటి ముద్దాయి ఆ రోజు ముద్దుసీను ఆ రోజు హత్య కావింపబడ్డాడు ఆ జైల్లో. అప్పుడు వరదారెడ్డినే అక్కడ జైలరు. అతన్ని తీసుకొని వచ్చి మొన్న కడపకి ట్రాన్స్ఫర్ చేశారు. దాని అర్థం ఏమంటే అక్కడ కూడా ఎవరైతే ఈరోజు వివేకానంద రెడ్డి కేసులో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కడప జైల్లో ఉన్నారు. అంటే వాళ్ళని కూడా చంపే ప్రయత్నం జరుగుతూ ఉందా అనేటువంటిది కూడా అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇక్కడ జరిగిన అనంతపురంలో పరిటాల రవికి సంబంధించినటువంటి చంపినటువంటి మొద్దుసీనాన్ని ఆ రోజు చంపారు. ఇక్కడ ఈ జైల్లో డంబ్లర్స్ తీసుకొని చంపారు. అలాంటి జైలర్గా ఉన్నటువంటి అనంతపురంలో ఉన్నటువంటి జైలర్ని ఆ రోజు సస్పెండ్ అయితే ఆయనకి అన్ని రకాల ఆదుకొని డిఏలో జీతాలన్నీ ఇచ్చి తర్వాత ఈరోజు కడప జైలు కూడా ఏం వేశారంటే అక్కడ ఈ సంబంధం ఎవరైతే వివేకానంద రెడ్డి హత్యలో ఎవరైతే కుట్రదారులు అయితేనేమి దాని మీద మోపబడినటువంటి వ్యక్తులు అయితేనేమి వాళ్ళంతా అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా చంపే ప్రయత్నం జరుగుతుందని భావిస్తా ఉన్నాం. అందుకోసమే ఈ రోజు ఇమ్మీడియట్ గా ఇవన్నిటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత సిబిఐ మీద ఉంది అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్.
అదేవిధంగా ఆ రోజు 40 కోట్లతో ఈ సుబారి మాట్లాడారు ఈ హత్య చేసే అని చెప్పారు. ఆ 40 కోట్లు ఇచ్చేదానికి ఎవరి దగ్గర ఉన్నాయా డబ్బులు అంటే అవినాష్ రెడ్డి దగ్గర ఉన్నాయి. కాబట్టి అవినాష్ రెడ్డిని అది కూడా నీకు తెలుసాలి. 40 కోట్లు ఎవరు సుబారి మాట్లాడారు వాళ్ళందరినీ కూడా నీకు తెలుసాలి. ఇవన్నీ వాస్తవాలు వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆ రోజు వివేకానంద రెడ్డి పట్టుబట్టింది ఏమని, శర్మలేఖన టికెట్ ఇవ్వండి, విజయకన్న టికెట్ ఇవ్వండి, లేకపోతే నాకన్నా ఇవ్వండి టికెట్ బలవంతం చేశాడు అనేటువంటి ఉద్దేశంతోనే, ఆయన అడ్డు దొరికించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ బృందం అంతా కూడా ఈయన్ని హత్య చేశారు అనే దాంట్లో ఎవరికి అనుమానాలు లేవు. ప్రజలంతా కూడా చెప్తున్నారు. ఆ రోజు ఎక్కడ పులివెందులకు వెళితే ఎవరైనా మరణం చేయించిందంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ నిగ్గు తేల్చాలి, నివృత్తి చేయాలి సిబిఐ కూడా. ఇన్ని రోజులు కూడా పెట్టడం అనేది తప్పు. కాబట్టి తొందరగా చర్యలు తీసుకునేసి ఇది వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిబిఐ అధికారులు స్వతంత్రంగా వ్యవహరించి సాధ్యమైనంత త్వరగా ఈ కేసులో ఉన్నటువంటి దోషుల్ని తేల్చకపోతే పరిటాల రవి కేసులో మాదిరి రాబోయే రోజుల్లో కూడా జైలు వెలుపల ఉన్న నిందితులకు ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నిటికీ సిబిఐ సత్వరమే పరిష్కారం చేయాలా, నిగ్గు తేల్చాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరైతే వాళ్ళకు ఒత్తాసు పలుకుతారో వాళ్ళకి అన్ని రకాల చూసుకోవడం జరుగుతూ ఉంది. మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యము ఆ రోజు సిఎస్ గా ఉన్నటువంటి సందర్భంలో అన్ని రకాల జగన్మోహన్ రెడ్డికి మద్దతు చేసి పెట్టాడు. కానీ కొన్ని విషయాల్లో ఆయన ఎదురు తిరిగితే ఆయన్ని ఏదో లూప్ లైన్ పంపించడం జరిగింది. అదేవిధంగా గౌతమ్ సవాంగ్ కూడా ఈరోజు డీజీపీ గారు కూడా గత 2.5 సంవత్సరాల కాలంలో డీజీపీగా పనిచేస్తూ అదేవిధంగా మొత్తం ఒత్తాసు పలికారు గవర్నమెంట్ కి, ప్రభుత్వానికి. అదేవిధంగా ఒక డీజీపీ స్థాయి అంటే ఒక బ్యాలెన్స్ గా వ్యవహరించాల్సినటువంటి డీజీపీ కూడా ముఖ్యమంత్రికి ఒత్తాసు పలకడం ద్వారా విచక్షణ రహితంగా కేసులు బనాయించడం, ఇబ్బందులు పెట్టడం, మాజీ మంత్రులు అయితేనేమి, ఎవరైనా పార్టీకి ఎదురు తిరిగితే వాళ్ళనైతేనేమి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా నాయకులు కూడా ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో ఈ డీజీపీ గారు కూడా నిమ్మక నియంత్రణలు వ్యవహరించడం, ఏకపక్షంగా ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది. మొన్న మనం చూసినట్లయితే ఎన్జిఓస్ వాళ్ళకు కావాల్సిన హక్కుల మీద పోరాటం చేసేదానికి విజయవాడ నడిబొడ్డున లక్షలాది మంది అక్కడికి వెళ్ళాడంటే డీజీపీ అది తప్పు, డీజీపీ కంట్రోల్ చేయలేదు. కాబట్టి ఇది జనం వచ్చింది అన్నటువంటి అక్కస్తోనే ఆయన కూడా ఈరోజు సెక్రటరీలు మాన్యాలకు పంపించారు. కాబట్టి అధికారులందరూ కూడా ఆలోచన చేయండి, బ్యాలెన్స్ గా వ్యవహరించండి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి తప్ప ఈ రోజు అందరికీ మీకు బడిది పూజ చేస్తా ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి వాడుకొనే వదిలేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా శ్రీలక్ష్మి కూడా జైలు పోవడం జరిగింది, చాలా మంది అధికారులు కూడా జైలుకు పోయినారు. అందుకోసమే అధికారులంతా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించమని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా ఆలోచించండి, ఈ రాష్ట్రం ఎట్టబోతా ఉంది, ఈ రాష్ట్రంలో ఈ రోజు న్యాయం జరుగుతా ఉందా లేదా, ఈ రోజు నిష్పక్షపాతంగా ఈ ప్రభుత్వం ఉందా, ఈ రోజు సంస్థలన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేస్తున్నటువంటి తరంలో ప్రజలంతా ఆలోచన చేయాలా, మేధావులంతా కూడా ఆలోచన చేయాలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న దురాఘాతులకి చెక్ పెట్టాలి, అడ్డు తొలగించాలంటే భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.